హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి, చిక్కుడుగాయలు మొన్న అన్నీ తొక్కలు తీసుకొచ్చింది గదా! ఈరోజు ఏమనుకున్నాడో ఏమో మా ఆయన, "డబ్బులు నీకే ఇస్తా తల్లి, నువ్వే తీసుకొచ్చుకో పొయ్యి" అన్నాడు. సర్లే అని నేనైతే మొత్తం నీట్‌గా అన్ని కాయలైతే ఏరుకొనొచ్చినాను. మేము పోతే అన్నీ మెత్తయి ఉన్నాయి. మొన్న ఈసారైతే బాగున్నాయి చిక్కుడుగాయలు అని మొత్తం అయితే అన్నీ ఏరుకొనొచ్చింది చూడండి. అన్నీ ఇత్తనాలే ఉన్నాయి. ఈసారి చిక్కుడుగాయలైతే చాలా బాగున్నాయి. దీంట్లోకి చపాతీ అన్నా చేద్దామని సర్లే అని మొత్తం అయితే చిక్కుడుగాయలైతే ఒలిసిపెట్టినాను. ఎన్నున్నాయి. ఒక అరకిలో చిక్కుడుగాయలైతే తీసుకొచ్చినా చూడండి. మొత్తం ఇత్తనాలే. ఏం చేస్తావు, ఏదైనా తెలియక ఒక పని చెప్తే ఏడ చేస్తారు మగవాళ్ళకు, పాపం తెలిసి తెలియక వాళ్ళు చేయరు. మనం సర్లే అని సర్దుకుపోవాలి. ఇంకేం చేయాలి, పాపం వాళ్ళకేం తెలుసు. మనం తీసుకురమ్మని చెప్తాం, పాపం వాళ్ళకి తెలియక ఏయోటి తీసుకొని వస్తారు. అందుకే ఎందుకులే అని నేనే ఆటో అతను వస్తే ఆ అన్న దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చినాను. చూడండి, మొత్తం ఇత్తనాలు అయితే బాగున్నాయి. మా వాళ్ళు చూసి, అబ్బా ఇత్తనాలు ఉన్నాయి దీంట్లో, బాగా చేసి మొత్తం ఫ్రై లెక్క కూర బాగా చేసి చపాతీ చేయమ్మా అని అన్నారు. సర్లే అని పాపం వాళ్ళ సంతోషం మనం ఎందుకు కాదనాలని చపాతీ చేసి కూర అన్న చేద్దామని స్టార్ట్ అయితే చేసినాను. ఎంతసేపు పట్టింది, ఇవి ఒలుసుకుంటూ కూర్చునేసరికి చాలా టైం పట్టింది. ఇవన్నీ చూడండి. అంతలోకి ఇంటి ముందుకైతే కోతులు వచ్చినాయి. ఏందబ్బా అని చూస్తే, ఇంటి ముందు ఇందాక మా అవ్వ బియ్యం తీసుకుపోతే కింద పడిపోయినాయంట. నేను కూడా చూసుకోలేదు. చిక్కుడుకాయలు ఒలుసుకుంటూ కూర్చున్నా. ఆ కోతులు అయితే పాపము అవన్నీ తింటా ఉన్నాయి. చూడండి, నోట్లో ఎన్ని పెట్టుకున్నాయి. మొత్తం నేనేదో బయటికి పోయేసరికి చూడండి నా మీదకి అట్లే వస్తాయి. ఒక కోతి పిల్ల అయితే ఆ బియ్యం పాపం ఒక్కోటి ఏరుకొని మొత్తం తింటా ఉంది. ఇంకోటి అయితే పైన కూర్చొని ఉంది, కానీ అది కనపరలేదు. చూడండి, పైన ఉంది. వీ కోత అయితే చూడండి మొత్తం ఏరుకొని తింటా ఉన్నాయి. అస్సలు ఈ కోతులు